హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే పూజ సామాన్లు క్లీనింగ్ చూద్దామండి. ముందుగా అయితే సముద్రం ఇసుక, ఒక కప్పు చింతపండు. మనం తీసుకున్న పూజ సామాన్లకి ఈ మాత్రం అయితే సరిపోతుందండి. పాత రోజుల్లోని ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియకపోవచ్చు, కానీ పాత రోజుల్లో అయితే ఇదే ప్రతి ఒక్కరు మన అమ్మమ్మలు, నానమ్మలు, పెద్దమ్మలు, బాపలు అందరూ కూడా మ్యాక్సిమం ఇది ఒక్కటే వాడేవారు. అప్పుడు ఎటువంటి సబ్బీనాలు కానీ ఎటువంటి పితాంబరీలు లేవండి. ఈ వీటితోనే పూజ సామాన్లని ఇంత తెల్లగా నీట్గా తోముకుండేవారు. ఇలాగే ఇప్పుడు మన వీడియోలోనైతే అది ఎలాగ చేసేవారని పూజ సామాన్లు ఎలా శుభ్రం చేసుకొని చూద్దాము. నేనైతే ఇక్కడ సామాన్లకి గాను ఒక గిన్నెతో చింతపండు, ఒక గిన్నెతో సముద్రసుక తీసుకున్నాను. అలాగే వీటిలో ఇప్పుడు చింతపండు తీసుకుని చింతపండుని కొద్దిగా నీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాలు నానబెట్టుకోవాలి. అలాగే మనం తీసుకున్న పూజ సామాన్ల మీద కూడా కొద్దిగా నీళ్ళు చల్లుకోవాలి. ఇలా నీళ్ళు చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కడైనా కొద్దిగా మచ్చల్లాగా ఉన్నా కూడా నానుతాయండి. అలాగే చింతపండుకి కొద్దిగా తీసుకొని అలాగే కొద్దిగా ఇసుక అనేది మనము ఇలాగ అంటించుకోవాలి చింతపండుకి. లేదు అనుకుంటే ఒక గిన్నెలోకి సముద్ర ఇసుక అలాగే చింతపండు కూడా వేసేసుకొని కొద్దిగా తీసుకుంటూ లోపల బయటనైతే ఇలాగ తోముకున్నాం అనుకోండి, మనకి 2 నిమిషాల్లోనే మనకి తెల్లగా వచ్చేస్తాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా. ఎందుకంటే నేను ఇక్కడ చేస్తున్న వీడియో చాలా సామాన్లు ఉన్నాయి కదండి. ఇక్కడ అన్ని సామాన్లు అంటే టైం ఎక్కువ అవుతుంది కదా, అందుకని ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టనేది మీకు చూపిస్తున్నాను. ప్రతి ఒక్క సామాన్లు కూడా అంత నీట్గా అంత తెల్లగా మనం ఎన్ని పీతాంబరిలతో తోముకున్నా కూడా ఇంత తెల్లగా అయితే రావండి. ప్రతి సామాన్లు కూడా అంత నీట్గా అంత తెల్లగా వస్తాయి. అలాగే మనకి ఒక 4-5 రోజుల వరకు ఇంత నీట్గా ఉంటాయి. ఎందుకంటే వారానికి మనం 2-3 సార్లు అయితే శుభ్రం చేసుకుంటాం కదా. ఇదే టిప్ ఫాలో అయిపోయి ఉంటే మనకు రూపాయి ఖర్చు ఉండదు. ఎందుకంటే సముద్రం ఇసుక అంటే మనం అప్పుడప్పుడు సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకోవచ్చు. అలాగే చింతపండు అనేది ఇంట్లోనే ఉంటుంది కదండి, మనకి ఖర్చు అనేదే లేదు. చింతపండు అనేది ఇంట్లో ఉండేదే కనుక మనకి సముద్ర ఇసుకతో చింతపండు పెట్టుకొని ఇలా తోమేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక గిన్నెలోకి అయితే చింతపండుని సముద్ర ఇసుకని అయితే వేసేసుకొని ఇక్కడ ఉన్న సామాన్లు అన్నింటిలో కూడా ఇలాగ మీ ఎదురుగా చూసారా నీట్గా తోమేస్తున్నాను చూసారా. ఇలాగ క్లీన్ చేసుకోవడం పూజ సామాన్లు అనేది ఇన్ని క్వాంటిటీలో ఉండవు కదండి. మనం పూజకి రోజు ఉపయోగించే సామాన్లు అన్నీ కూడా మనకు కొద్దిగా ఉంటాయి కదా. మనం నించొని కూడా ఒక 5-10 నిమిషాల్లో అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించింది ఏంటంటే నా దగ్గర ఉన్న రాగి సామాన్లు, ఇత్తడి సామాన్లు, వరలక్ష్మీదేవి పూజ కానీ సంక్రాంతి టైంలో కానీ ఇదే టిప్పు. ఒక 1/2 కేజీ చింతపండు, ఒక 1/2 కేజీ సముద్ర ఇసుక ఇలాగే పట్టుకొని ఇంట్లో ఉన్న ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు తోముకొని ఎండలో ఎండబెట్టి అలాగే ఆరిపోయిన తర్వాత తడిగుడ్డతో తుడిచేసుకొని తర్వాత పొడిగుడ్డతో తుడుచుకొని ఫ్యాన్ గాలికి పెట్టి మళ్ళీ కవర్లు కానీ ఏదైనా క్లాత్ కానీ కట్టేసి సెల్ఫ్ల మీద అనేది పెట్టుకునేవారండి. అలాగే పాత రోజుల్లోనే ఎంత సింపుల్గా ఎక్కువ కంచు సామాన్లు, రాగి సామాన్లు క్లీన్ చేసుకునేవారంటే నాకు తెలిసి నా చిన్న వయసులోని ఒకరోజు ఒక్కొక్కరి ఇంట్లోని 4-5 కలిసి సామాన్లు తోముకుండేవారండి. నా చిన్నప్పటి నుంచి నేను అలాగే చూశాను. ఇప్పుడు రోజులు అంటే అందరూ సర్వెంట్ని పెట్టుకోవడం, మేడ్ని పెట్టుకోవడం అన్నీ కామన్ అయిపోయింది. కానీ పాత రోజుల్లో అది ఆ పద్ధతి ఉండేది కాదండి. పని మనిషి అనే పద్ధతి ఉండేది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బాగా కష్టపడేవారు. మనం అంటే ఇప్పుడు సుఖపడే రోజులు, కానీ ప్రతిదీ రెడీమేడ్గా దొరుకుతుంది. అప్పుడులో రెడీమేడ్గా ఏది దొరికేది కాదు, కష్టపడి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వీడియో కూడా పాత రోజులు గుర్తు చేసేటందుకే నేను చేశానండి. ఈ వీడియో ఎంతమందికి నచ్చుతుందో తెలియదు. ఈ వీడియో చూసి మీకు ఏమనిపించిందని కూడా నాకు కంపల్సరీగా కామెంట్ అయితే పెట్టండి. అలాగే ఇలాగ పూజలు చేసుకున్నప్పుడు మనకి వరలక్ష్మీదేవి పూజ కానీ సంక్రాంతి టైంలో ప్రతి ఒక్కరూ తోముకుంటారు సామాన్లు, కంచు సామాన్లు అలాగే రాగి సామాన్లు. ఇవి తోముకోవడానికి ఏం చేసేవారంటే ఒక 15 రోజులు 20 రోజుల ముందు నుంచే మా అమ్మ వాళ్ళు కానీ పెద్దమ్మలు కానీ బాపలు మేనత్తలు అలాగా ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేసేవారంటే సముద్ర స్థానానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ సముద్ర ఇసుక అనేది 2 మూటలు 3 మూటలుగా తెచ్చేసుకునేవారండి. ఎవరి కాళ్ళు కొద్దిగా సముద్ర ఇసుక అనేది 2 కేజీలు 3 కేజీలుగా ఎవరు బరువు తెచ్చుకోగలుగుతారో అంతవరకు తెచ్చుకునేవారు అనమాట. ప్రతి ఒక్కరింటే సముద్రం నీళ్ళు, సముద్ర ఇసుక ఉండేది. ఎందుకంటే చింతపండు ఆల్రెడీ ఇంట్లో ఉంటుంది కనుక ఈ సముద్ర ఇసుకని చింతపండు వేసుకొని సంక్రాంతి టైంలోని వరలక్ష్మీదేవి పూజ టైంలో ఏం చేసేవారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో, ఈరోజు మీ ఇంట్లో అయితే రేపు మా ఇంట్లో, అలాగే ఎల్లుండి మీ ఇంట్లో, అలాగ అన్నట్టుగా అందరూ కూర్చొని నీట్గా సామాన్లు అయితే ఇలాగా పీటలు వేసుకొని కూర్చొని నీట్గా చిన్న సామాన్ల నుంచి పెద్ద సామాన్ల వరకు ప్రతి ఒక్కరు కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ, అప్పుడు టీవీలు కూడా చాలా తక్కువ కదండి. ఎవరింట్లోనో ఒక వీధికి ఒక టీవీ 2 టీవీలు ఉండేవి అనమాట. అప్పుడు టీవీలు లేని టైము, ఫోన్లు లేని టైము, టైంపాస్ పూజలు వచ్చాయంటే ఒకరికొకరు కలుసుకొని మాట్లాడుకొని చక్కగా వీధిలోని ఇలాగైతే సామాన్లు తోముకుంటారనమాట.
నాకైతే ఆ రోజులే నచ్చుతాయండి. ఈ రోజుల కన్నా ఈ రోజులన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్ అంతన్నా. కానీ ఎంత నీట్‌గా చేసుకుండేవారంటే కష్టపడి ప్రతీదీ కూడా చూసారా మనం పీతాంబరి పెట్టి తోముకున్నా కూడా ఒక్క రోజు, 2 రోజుల వరకు మర్నాటికి రంగు అనేది మారిపోతుందండి. అదే కానీ మన చింతపండు సముద్రపు ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా మీకే నచ్చుతుంది. ఈ రోజుల వాళ్ళకైతే చాలామందికి తెలియకపోవచ్చు. కొంతమందికైతే తెలిసి ఉంటుంది కదండీ! మరీ పాత వాళ్ళు కాకుండా ఒక 90స్‌లో 2000 వరకు అయితే చాలా వరకు 2010 వరకు ఈ టిప్‌ని ఫాలో అయ్యి ఉంటారు. ఇప్పుడిప్పుడైతే పీతాంబరిని కానీ, అలాగే సబీనా పౌడర్ కానీ చాలా ఉన్నాయి కదా! అన్నీ కూడా ఇప్పుడు చాలా బ్రాండ్లు కూడా మనకి వచ్చేసాయి. మనకి ఆన్‌లైన్‌లోను, ఆఫ్‌లైన్‌లోను కూడాను. అలాగే ప్రతిదీ కొనుక్కొని సింపుల్‌గా సామాన్లు అనేది క్లీన్ చేసేసుకుంటున్నారు పూజ సామాన్లు. అలాగైతే వెండి సామాన్లు కూడా చాలామంది నాకు తెలిసినంత వరకు అయితే కోల్గేట్ పౌడర్ కానీ, కోల్గేట్ పేస్ట్‌తో కానీ క్లీన్ చేసేవారండి. ఇప్పుడు అలా కాదు కదా! కెమికల్స్ లిక్విడ్‌లు చాలా కూడా వచ్చేసాయి కనుక స్కిన్ అలర్జీలు ఉంటున్నాయి. కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు. లేదు అనుకుంటే ఏం చేస్తారు, గోల్డ్ షాప్‌కి ఇచ్చేసి మెరుగు పెట్టించుకుంటారు. ఇత్తడి సామాన్లకి మనకి మెరుగు పెట్టడానికి అవ్వదు కదా! అప్పటికప్పుడు శుభ్రం చేసుకొని పూజ చేసుకోవాలనుకుంటే మనము ఈ టిప్‌ని అయితే ఈజీగా ఫాలో అయిపోవచ్చు. రూపాయి కూడా ఖర్చు లేని పని. మనం ఎప్పుడైనా సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు లేదా మామూలుగా వీకెండ్ సముద్రానికి వెళ్ళినప్పుడు కొద్దిగంత సముద్ర ఇసుక తెచ్చుకొని చింతపండు పెట్టి తోమి చూడండి. మీరు అనుకుంటారు నిజమే కదా! ఈ ట్రిప్ చాలా బాగుంది. రూపాయి ఖర్చు లేని పని అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. పాత రోజుల్లోనే ఇలా కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ కూడా అందరూ కూడా బయట నుండి సామాన్లన్నీ వేసేసుకొని అటకల మీద ఉంటాయి కదా! అలాగే ఇలాగ ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు పెట్టుకుని, స్టీలు, సిల్వర్ సామాన్లు, అల్యూమినియం సామాన్లు పెట్టుకుని మనకి ముంతల బల్ల అనేవారనమాట పాత రోజుల్లోని అలాగే దించేసుకొని ఇవన్నీ కూడా బయటని గుమ్మం మీద వేసేసి చక్కగా కూర్చొని టీ తాగేసి సామాన్లన్నీ తోముకొని నులక మంచాలన్నీ ఉండేవండి. నవారు మంచం కూడా అని అంటారు. అలాగా ఆ మంచాలను బయటన వేసుకొని ఇవన్నీ తోముకుని అన్నీ కడిగేసి నీట్‌గా ఆ మంచం మీద అయితే ఎండలో ఆరేసుకుండేవారనమాట. అలాగ ఆరిపోయినవి నీట్‌గా తుడిచేసి చక్కగా మళ్ళీ గుడ్డ కట్టడమో లేదంటే కవర్లు పెట్టడమో కానీ అప్పుడు కవర్లు కూడా ఉండేవి కదండి. అలా తోమి అలాగా తుడిచేసుకున్న తర్వాత మళ్ళా సెల్ఫ్ల మీద పెట్టేసుకుండేవారు. ఇప్పుడంతా కబోర్డ్ వరకు వచ్చేసింది. మోడ్రన్ ఇల్లులు, మోడ్రన్ హౌసులు. పాత రోజులు లేవు, పాత జ్ఞాపకాలు లేవు. గుర్తు చేస్తే గుర్తు తెచ్చుకోవడం తప్పించి అటువంటి ఫాస్ట్ ఫార్వర్డ్లో మనమైతే ఉన్నాం కదా! ఇక్కడైతే నేను మీతోని మాట్లాడుతూ ఇక్కడ నేను తీసుకునే సామాన్లు అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి నీట్‌గాన. ఇక్కడ చూస్తున్నారు కదా! చిన్న రాగి బిందె అయితే ఇప్పుడు చూడండి చింతపండు సముద్రస్కి అయితే మొత్తం అన్ని సామాన్లు అయిపోయిన తర్వాత ఒక బేసిన్లో వేసేసుకొని ఇది చింతపండు బాగా రఫ్ చేసుకోవాలండి. బాగా రఫ్ చేసుకుంటే చింతపండు సముద్రస్గా స్క్రబ్లాగా పనిచేస్తుంది. తెల్లగా వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! సముద్రస్గా చింతపండుకి అద్దిస్తూ కొంచెం కొంచెంగా తోమామనుకోండి ఇంకా రాగి సామాన్లు ఇంకా తెల్లగా రావాలనుకుంటే కొద్దిగా కల్లుప్పు కానీ లేదా సాల్ట్ కూడా వాడతారు కొంతమంది. లేదంటే కల్లుప్పు ఉంది కదా! కల్లుప్పు, చింతపండు, సముద్రస్క 3 కలిపి కానీ తోముకున్నాం అనుకోండి 10, 15 రోజుల వరకు రాగి సామాన్లు అలాగే ఉంటాయి. ఎటువంటి మచ్చలు రావు. తేటగా తెల్లగా ఉంటుందండి. ఈ టిప్ అయితే మీకు నచ్చుతుంది. కంపల్సరీగా నచ్చుతుంది. ఎందుకంటే చింతపండు, కల్లుప్పు, సముద్రస్క 3 కలిపి రాగి సామాన్లు ఎంత నీట్‌గా తోముకుంటే అంత నీట్‌గా వస్తాయి. లోపల మనకి మచ్చలు రావు, బయటన కూడా మచ్చలు రావు. అలాగే ఉంటుంది. మళ్ళీ తోముకున్నంత వరకు కూడా అలాగే ఉంటుంది. ఇలాగ రాగి సామాన్లు అయితే నెలలో ఒక 3 సార్లు తోముకొని మంచినీళ్ళు పట్టుకొని పెట్టుకొని ఇంట్లో అందరూ రాగి బిందెలతో నీళ్ళు వాడేవారు. ఇప్పుడు అందరూ మనం ఆర్ఓ వాటరు, మెట్రో వాటరు బాటిల్స్ పట్టుకొని ప్లాస్టిక్ బాటిల్ తాగుతున్నాం. అప్పుడు రోజులు అవేం కాదు. రాగి బిందె కంపల్సరీ ఉండేది. రాగి బిందె కొనుక్కు పెట్టుకోలేని వాళ్ళు చల్లని కుండలోని నీళ్ళు పట్టుకొని కుండలో నీళ్ళు తాగేవారు. అందుకే అప్పట్లో ఆరోగ్యాలు అందరికీ కూడా బాగుండేవి. ఇప్పుడు మళ్ళాటోళ్ళు మాట మాటికి జలుబులు, మాట మాటికి దగ్గు, జలుబులు. ఎందుకంటే రాగి ఇత్తడి వాడడం మానేసాం. వాడుకలోనే లేదు. అన్నీ ప్లాస్టికే వాడుతున్నాం కదా! ఇక్కడైతే మీతో మాట్లాడుతూ స్టోరీ పాత రోజులన్నీ చెప్పుకుంటూ నేనైతే సామాన్లన్నీ శుభ్రం చేసేసాను. ఇలాగైతే సెల్ఫ్ మీద పెట్టి కాసేపు గాలికి వదిలేసానండి. గాలికి పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత ఇవన్నీ లోపల తెచ్చిపెట్టేసుకొని ఎక్కడ తడి లేకుండా ఒక క్లాత్ అయితే శుభ్రంగా తుడిచేసుకున్నాను సాయంత్రం. ఇదంతా మధ్యాహ్నం అన్నీ తోమేశాను కదండి. ఒక 2-3 గంటలు బయటను వదిలేసి మళ్ళీ లోపల ఏమన్నా కొంచెం తడి ఉంటుంది కదా చెంబులు అన్నట్టు తోముకున్నట్లకి ఇలాగైతే ఒకటిగా నీట్గా తడి లేకుండా తుడిసేసుకోవాలి. ఎందుకంటే మనకి నీళ్ళు తడని ఉందనుకోండి మచ్చల్లాగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ప్రతిదీ కూడా నీట్‌గా తుడుచుకోవాలి. ఒక టవలో ఏదో కాటన్ క్లాత్ వేసుకొని. నా దగ్గర ఉన్న ఇత్తడి సామాన్లు అయితే ఇవి 2 గిన్నెలు అంటే చాలా ఇష్టం అండి. ఇవి మా అత్తగారు కొనిచ్చారు మా పిల్లలిద్దరికని. చాలా బాగుంటాయి. వెయిట్ ఉంటాయి. ఒక్కొక్కటి 2.5 కేజీలు ఉంటాయి. 2, 5 కేజీలు ఇలాంటివి పెద్ద గిన్నెలు కూడా ఉన్నాయి.
ప్రజెంట్ చెన్నైలో నా దగ్గర ఉన్నవైతే ఇలా నేను శుభ్రం చేసుకున్నాను ప్రతిదీ. ఎందుకంటే వరలక్ష్మీదేవి పూజ వస్తుంది కదా, పూజ కోసం అయితే నేను శుభ్రం చేసుకున్నానండి. ఇవి శుభ్రం చేసుకున్నాడు నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నాను. అలాగే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నచ్చినట్టయితే మీ పాత రోజులు ఇలా గుర్తొచ్చాయి లేదా అని నాతో అయితే షేర్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి అయితే పాత రోజులు గుర్తొస్తాయి. ఆ రోజులు చాలా గొప్పవని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఈ రోజుల్లో అన్ని కష్ట సుఖాలు ఫాస్ట్ ఫార్వర్డే కదా, ఆ రోజులన్నీ చాలా మంచి రోజులండి. పాత సామాన్లకి కొత్త సామాన్లకి తేడా చూస్తున్నారు కదా, ఎటువంటి కెమికల్ కలుపుకున్న సముద్ర ఇసుక చింతపండుతో న్యాచురల్గా కూడా మన పూజ సామాన్లు అయితే శుభ్రం చేసుకోవచ్చు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.